అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతమైన వైట్ హౌస్ సమీపంలో తాజాగా జరిగిన కాల్పుల ఘటన అమెరికాను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా భావించే వైట్ హౌస్ పరిసరాల్లో తుపాకీ కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉండడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అమెరికా సీక్రెట్ సర్వీస్, ఎఫ్బిఐ, స్థానిక భద్రతా బలగాలు అత్యవసరంగా స్పందించి ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. కాల్పులు జరిగిన వెంటనే వైట్ హౌస్ ను తాత్కాలిక లాక్డౌన్ లోకి తీసుకువెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులను వెంటనే వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి తరలించి షెల్టర్ ఇన్ ప్లేస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన వాషింగ్టన్ డీసీలోని 17వ వీధి, అలాగే పెన్సిల్వేనియా అవెన్యూ నార్వెస్ట్ జంక్షన్ సమీపంలో జరిగింది. ఇది వైట్ హౌస్ కు కేవలం ఒక బ్లాక్ దూరంలో ఉండడంతో అమెరికా భద్రతా వ్యవస్థ వెంటనే హై అలర్ట్ లోకి వెళ్లింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం ఒక్కసారిగా వరుసగా భారీ సంఖ్యలో తుపాకీ శబ్దాలు వినిపించాయి. కొందరు మీడియా ప్రతినిధులు సుమారు 20 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు తెలిపారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక అనుమానితుడు వైట్ హౌస్ భద్రతా చెక్ పాయింట్ వద్దకు వచ్చి అకస్మాత్తుగా కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతన్ని జార్జ్ వాషింగ్టన్ ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే అతడు దుండగుడా లేక అక్కడున్న సాధారణ వ్యక్తా అన్న విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కాల్పులు ఎవరి తుపాకీ నుంచి తగిలాయన్న అంశంపైన విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై స్పందించిన ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై ఎఫ్బిఐ సీక్రెట్ సర్వీస్ తో కలిసి దర్యాప్తు చేస్తోంది. పరిస్థితిని మేము పూర్తిగా పర్యవేక్షిస్తున్నాం. వీలైనంత త్వరగా ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తామని ఆయన తెలిపారు. కాల్పుల తర్వాత వైట్ హౌస్ చుట్టుపక్కల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భారీ సంఖ్యలో సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించారు. భవనాల పైభాగంలో స్నైపర్ టీంలను కూడా నియమించారు. ప్రధాన రహదారులను మూసివేసి ప్రజల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటన సమయంలో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇటీవల అమెరికాలో రాజకీయ హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కాల్పులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాల తర్వాత భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా మీడియా కథనాల ప్రకారం కాల్పులకు పాల్పడిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ప్రాథమిక సమాచారం బయటకొస్తోంది. అతడిపై గతంలో స్టే అవే ఆర్డర్ కూడా జారీ చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు, ఎఫ్బిఐ అధికారులు, సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఇది అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్న దాడా లేక మానసిక అస్థిరతతో జరిగిన ఘటన అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకోవైపు ట్రంప్ కు ముప్పు పెరుగుతోందని అంటున్నారు. ప్రపంచ దేశాలపై దాడులు చేయడం, హిట్లర్ ను మించిన నియంతల ట్రంప్ ప్రవర్తన ఉండడం, అలాగే ఇరాన్ ను సర్వనాశనం చేసే దిశగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటుండడంపై ఇరాన్ నుంచి ట్రంప్ కు ప్రాణహాని ఉందని అంటున్నారు. ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశంగా చెప్పుకునే వైట్ హౌస్ సమీపంలో జరిగిన ఈ కాల్పుల ఘటన అమెరికా భద్రతా వ్యవస్థకు మరోసారి పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా అధ్యక్షుడు వైట్ హౌస్ లోనే ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ అమెరికా భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.